ఏపీ హోంమంత్రి అనిత పీఏ జగదీష్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రి అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. సెటిల్మెంట్, పేకాట శిబిరాల వద్ద వసూళ్లు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఒత్తిడి, ఉద్యోగుల బదిలీల్లో లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి టీటీడీ సిఫార్సు లేఖలను అమ్మేశారనే విమర్శలు వస్తున్నాయి. పీఏ జగదీష్ అవినీతి ఆరోపణలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసిద్ అందిస్తారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పేషీలో అవినీతి దందా. స్వయంగా అవినీతి దందా చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, హోమ్ మినిస్టర్ అనిత పక్కనే ఉన్న పిఏ జగదీష్. హోమ్ మినిస్టర్ పేరు చెప్పి కూడా లంచాలు వసూలు చేస్తున్నారు. జగదీష్ అవినీతి దందా రాక వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్క దందా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క జగదీష్ రోజుకి లెగిసిన కాడి నుంచి కూడా మద్యం దుకాణాల నుంచి నెలమామూళ్ళు వసూలు చేయడం, అట్లాగే అధికారులని బదిలీలు చేయిస్తానంటూ కూడా లక్షలాది రూపాయలు తినేశాడంటూ కూడా అవినీతి ఆరోపణలు జగదీష్పై వచ్చాయి. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఎటువంటి చర్యలు తీసుకున్నారు జగదీష్ మీద? ఇన్ని రోజులు హోమ్ మినిస్టర్ పక్కనే ఉంటూ ఇంత అవినీతి దందా చేస్తున్న జగదీష్ గురించి హోమ్ మినిస్టర్కి తెలియదా? లేదంటే హోమ్ మినిస్టర్కి తెలిసే ఈ యొక్క వ్యవహారం అంతా జరిగిందా? నెలమామూళ్ళు వసూళ్ళు అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క వసూళ్ళు రాజాగా మారాడు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ హోమ్ మినిస్టర్ పేరు చెబుతూ అధికారులను బెదిరించడమే కాకుండా కేవలం టీటీడీకి వెళ్ళడానికి లెటర్ కూడా కేవలం డబ్బులు ఇస్తేనే లెటర్ అన్నట్టు ఈ యొక్క జగదీష్ అరాచకాలు అయితే చాలా వరకు కనబడుతున్నాయి. పేకాట శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ యొక్క శిబిరాలు అన్నిటి దగ్గర జగదీష్ నెలమామూళ్ళు మాత్రం పక్కాగా ఉండాలి. అసలు ఈ యొక్క నెలమామూళ్ళు తీసుకొని ఎవరికి ఇస్తున్నాడు జగదీష్? ఇంత జరుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా ప్రధానమైన బాధ్యత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. రాష్ట్రంలోనే మొత్తం అంతా కూడా పోలీసులు అందరికీ బాస్గా ఉన్న అనిత పక్కనున్న పర్సనల్ పిఏ జగదీష్ ఇంత పేషీలో ఇంత చేస్తున్న హోమ్ మినిస్టర్కి ఎందుకు తెలియలేదు? స్వయంగా సొంత పార్టీలో టీడీపీ నాయకులపైన కార్యకర్తలపైన జగదీష్ అరాచకాలు చూపించేవాడని కూడా తెలుస్తుంది. అవినీతి కేసులు వేయించడానికి జగదీష్ చూశాడంటూ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సొంత పార్టీలో ఉన్న క్యాడరే జగదీష్పై అసంతృప్తితో ఉంది. ఇంత జరుగుతున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితకి ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదు? ఒక హోమ్ మినిస్టర్గా ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉండి మీ పక్కనున్న పిఏ జగదీష్ ఇంత అవినీతి మీ పేరు చెప్పుతూ పోలీస్ అధికారులకు కానీ ఏ ఒక్క అధికారులకైనా సరే బదిలీలు వేయిస్తానంటూ కూడా లక్షలాది రూపాయలు మింగేసిన అవినీతి కేటుగాడు జగదీష్ అరాచకాలు ఇన్ని రోజులు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? చుట్టుపక్కల సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని కట్టినందుకు జగదీష్పై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పోలీసుల తరపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది, నారా లోకేష్ దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళు ముగ్గురు కూడా సీరియస్గా ఉన్నట్టు కూడా మనకు వచ్చిన సమాచారం అయితే తెలుస్తుంది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పేషీలో అవినీతి సామ్రాజ్యాన్ని కట్టిన జగదీష్ కేటుగాడిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? హోమ్ మినిస్టర్ పిఏ జగదీష్పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదని పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే హోమ్ మినిస్టర్ పిఏగా కూడా అతను తొలగించినట్టు తెలుస్తుంది. ఈ అరాచకాలు, ఈ యొక్క అవినీతి కోట కట్టిన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పిఏ జగదీష్పై చర్యలు చాలా అవినీతి వేట్ అనేది కూడా పడే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం అయితే స్వతంత్ర టీవీ అప్డేట్స్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పిఏ జగదీష్పై. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.